జీవితంలో, యేసునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడిన నీ జీవితంలో దేవుడు రప్పిస్తున్న అనేక రకాల పరిస్థితుల వెనక ఉన్న ఉద్దేశాల్లో ఒక శ్రేష్టమైన ఉద్దేశం ఇది. నీ కళ్ళు వెలగాలి, నువ్వు వాస్తవం చూడాలి, నీకు సత్యం అర్థం కావాలి, నువ్వు మంటిని హత్తుకునే లక్షణాలను వదిలేసి మహిమాస్వరూపేగు ఆయనను హత్తుకోవటానికి నువ్వు సిద్ధపడాలి. చెప్పు పిల్లలకి, అరే నేను కన్నాను కాబట్టి నా బాధ్యత అంతవరకే. మీరే నా ప్రపంచం, మీరే నా లోకం అని నేను అనను. నా లోకం నా దేవుడు, నా ప్రపంచం నా యేసయ్య. నీ పిల్లలకు అర్థం కావాలి, మా అమ్మ లెక్క చేయదు, మేము ఉన్నా మా అమ్మకి చింతలేదు, పోయినా చింతలేదు. మా నాన్న చెప్పాలి, మా నాన్న చెప్తాడు మాకు, కన్నాను కనుక బాధ్యతలు నెరవేర్చాలి కనుక నెరవేరుస్తున్నాను. కానీ మీరు నా ప్రపంచం ఎప్పటికీ, నా ప్రపంచం దేవుడే. నేను మిమ్మల్ని హత్తుకున్నాను, నేను నా దేవుణ్ణి హత్తుకున్నాను. బాధ్యతలు నెరవేరుస్తా. నీ పిల్లలకు కూడా అర్థం కావాలా, తామరాకు మీద నీటి బొట్టులాగానే మా నాన్న మా విషయంలో ఉంటాడు. మితంగానే ఉంటాడు, అమితంగా ఉండి ఏదో కలలు కానీ ఏదో అయిపోయి ఏదో కాదు జరగదు. భక్తులందరూ కూడా ఈ అనుభవంలోనికి రావాలి, ఈ మెట్లోకి రావాలి. ఆఖరికి పాస్టర్లు సంఘం విషయంలో కూడా అంతే తయారు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళందరూ నా సంఘం, నా ఆత్మీయ బిడ్డలని వీళ్ళని హత్తుకున్నాను అనుకో, మిమ్మల్ని హత్తుకున్నాను అనుకో, నేను దేనిని హత్తుకొనొచ్చున్నాను? దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా. అసలు మిమ్మల్ని నాకు ఇచ్చింది ఎవరు? కాబట్టి నేను ఎవరిని హత్తుకోవాలి? అంతేగాని ఆయన వదిలిపెట్టి మిమ్మల్ని హత్తుకోవటం ఏంది? బిడ్డలని ప్రేమించాలి, మీ బాగోగులు చూడాలి, మీకోసం ప్రార్థన చేయాలి, బాధ్యత. అంతేగాని హత్తుకోకూడదు. ఈరోజు ఇక్కడ, రేపు ఇంకో చోట, ఏ పూట ఎక్కడో ఆయన చిత్తం. ఓకేనా? ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తితే. ఇక నేను అన్ని కారుల్లోకి ఆ కారు సేఫ్ అని, ఆ కారు చాలా భద్రత అని, చాలా గట్టిదని ఓ ఫ్యామిలీ ఆ కారు కొనుక్కొని అందులో మొదలుపెట్టి బయలుదేరారు. ఆ కంటైనర్ యాడొచ్చిందో పాపం, కరెక్ట్గా గురి చూసి మళ్ళీ వాళ్ళు అటు ఇటు కూడా పోవటానికి వీలు లేకుండా సరిగ్గా దాని మీద పడి దాన్ని అప్పచ్చ చేసి పెట్టింది. మొత్తం అందులో ఉన్న వాళ్ళందరూ ఒక దెబ్బలో హతులైపోయినారు. వాళ్ళ వీడియోస్ కూడా ఉన్నాయి, వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుని ఆ కారును బట్టి పాపం ఎంత సంతోషపడ్డారు. అందులో వాళ్ళ తప్పు కూడా లేదు. ఆశ్చర్యంగా అది పక్కన పోయేది వచ్చేది ఎత్తిన పడింది. ఇంకెలాంటిదైనా కంటైనర్ ముందు కారు ఎంత? వోల్వో కార్ విలవిల్లాడుతూ పోయింది. నేను చేసేది ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళ పండగలు, వాళ్ళ సెలబ్రేషన్స్ మరి అంతే నాయన, అంతే. అది పరిస్థితి. వద్దులేనాయన, ఏడ చూస్తాం తీరా. పుట్టింది వాళ్ళకి మళ్ళీ మిమ్మల్ని ఏదో భయభ్రాంతులకు గురి చేయాలని, కృంగదీయాలని చెప్పట్లా. మీ కళ్ళు తెరవబడాలి, మన కళ్ళు తెరవబడాలి, మన కళ్ళు వెలిగించబడాలి. చిన్నలకి పెద్దలకి అందరికీ వెలిగించబడాలి. ఇప్పుడు ఇక నువ్వు జాబును బట్టి అతిశయపడవు, ఆస్తిని బట్టి అతిశయపడవు, బిల్డింగ్ను బట్టి అతిశయపడవు, బంగారును బట్టి అతిశయపడవు, కారును బట్టి అతిశయపడవు,